ఆ రోజంతా తిరుగుతూనే ఉన్నారు ప్రీతిని వెతుకుతూ. కానీ ఎక్కడ ప్రీతి జాడ లేదు. బంధువులు, స్నేహితులు ఇలా తెలిసిన వారందరి దగ్గరికి క్షణం తీరిక లేకుండా తిరిగేశారు అందరూ కలిసి. అలా తిరిగి తిరిగి అలసిపోయి ఒక దగ్గర రోడ్ పక్కన కార్ ఆపి అందరూ కిందికి దిగారు. సత్య, నాకు ఇంకా ఓపిక లేదురా, బాగా ఆకలిగా ఉంది. అయినా ఇంకెక్కడ వెతకాలిరా, తెలిసిన ప్లేసెస్ అన్నీ వెతికేశాం, కానీ ఎక్కడ ప్రీతి జాడ లేదు అని అంటుంది. కార్తీక్, ఎక్కడో మిస్ చేస్తున్నట్టు ఉన్నాం, సరిగ్గా ఆలోచిస్తే ప్రీతిని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు అని చెప్తాడు. శశి, నిజమేరా, తను ఇక్కడే ఎక్కడో ఉంటుంది. ఇంటి నుండి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళిందని సాగర్ చెప్తున్నాడు. ఆ లెక్కన తను ఊరు దాటే సమస్య లేదు, ఖచ్చితంగా ఇదే ఊర్లో ఉంటుంది అని చెప్తాడు. దానికి కార్తీక్, నిజమే, నాకు అదే అనిపిస్తుంది. సరే, రౌడీకి ఆకలి వేస్తుందటగా, ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపు వెతుకుదాం అని చెప్తాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే సాగర్ మాత్రం కార్కి జారబడి ఫోన్లో ప్రీతి ఫోటో చూస్తూ నిల్చున్నాడు. శశి, సాగర్, ఇంటికి వెళ్దామా అని అడుగుతాడు. సాగర్, లేదు శశి, ప్రీతి లేని ఆ ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను. మీరు చాలా అలసిపోయారు, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్తాడు. సత్య, మరి నువ్వేం చేస్తావు బావా, పద ఇంటికి, మళ్ళీ రేపు వెతుకుదాం అని చెప్తుంది. సాగర్, లేదు, ఇంటికి అంటూ వెళ్తే అది ప్రీతిని తీసుకునే వెళ్తాను, అప్పటి వరకు ఇంటికి రాలేను సత్య అని చెప్తాడు. కార్తీక్, అయితే నువ్వు లేకుండా మేము ఇంటికి వెళ్ళము అని అంటాడు. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ప్రీతి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతలో ఒక చిన్న కుర్రాడు వీళ్ళ దగ్గరికి వచ్చి ఆకలిగా ఉంది అని చేయి చాపాడు డబ్బుల కోసం. సాగర్ కారులో ఉన్న పర్స్ తీసి కొత్త డబ్బు ఆ పిల్లాడి చేతిలో పెట్టబోయాడు. ఇంతలో సత్య ఆపేస్తూ, ఇలా ఇస్తూ ఉంటే వాడికి ఇలానే అలవాటు అయిపోతుంది, సోమరి అయిపోతాడు బావా, ఇవ్వకు అని ఆ పిల్లాడి వైపు తిరిగింది. మీ అమ్మ నాన్న ఎవరు, మీ ఇల్లెక్కడా అని అడిగేసరికి ఆ అబ్బాయికి ఎవరూ లేరని, అనాథ అని చెప్పడంతో అందరూ అయ్యో అనుకున్నారు. మరి ఎక్కడుంటావు అని అడిగాడు సాగర్. ఇక్కడే రోడ్ పక్కనే పడుకుంటా అన్నా, మీలాంటోళ్ళు ఏదైనా ఇస్తే తింటా, లేదంటే మామూలే, నీళ్లు తాగి పడుకోవడమే అన్నాడు. అలా చెప్తున్నప్పుడు ఆ పిల్లాడి కళ్ళలో ఎలాంటి బాధ లేదు, అసలు అది పెద్ద విషయమే కాదన్నట్టు చాలా మామూలుగా నవ్వుతూ చెప్తున్నాడు. ఇంత సంపాదిస్తున్నా సరే మనకి ఇంత ఆనందం ఎందుకు ఉండట్లేదు, బహుశా ఇలా ఉండాలి అంటే జీవితాన్ని ఎంజాయ్ చేయడం రావాలేమో అనుకున్నారు ఎవరి మనసులో వారు. సరే అన్న, ఇక నేను వెళ్తాను, బాగా ఆకలిగా ఉంది, ఏదో ఒక దారి చూసుకొని తినాలి అని వెళ్ళబోయాడు. కానీ కార్తీక్ ఆ పిల్లాడి చేయి పట్టుకుంటూ ఆశ్రమానికి వస్తావా అన్నాడు. ఆశ్రమమ్మా అంటే అన్నాడు ఆ పిల్లాడు అర్థం కాక. అప్పుడు కార్తీక్, ఆశ్రమం అంటే నీలాంటి పిల్లలకి ఇల్లు, అక్కడ చాలా బాగుంటుంది, నీకు టైంకి ఫుడ్ పెడతారు, నిన్ను బాగా చూసుకుంటారు, నీకు అక్కడ చాలామంది స్నేహితులు కూడా ఉంటారు, ఇంకా నువ్వు చదువుకోవచ్చు కూడా అని చెప్తాడు. చదువు అనగానే ఆ పిల్లాడి కళ్ళు మెరిసిపోయాయి. చదువా అన్నాడు ఆనందంగా. కానీ ఆశ్రమం పేరు వినగానే సాగర్ కళ్ళు అంతకంటే ఆనందంగా మెరిసిపోయాయి. కార్తీక్, అవును చదువే, నువ్వు అక్కడ చాలా సంతోషంగా ఉండొచ్చు, మరి మాతో వస్తావా అని అడుగుతాడు. తప్పకుండా వస్తాను, మరి మీరందరూ కూడా అక్కడే ఉంటారా అని ఆ పిల్లోడు అడుగుతాడు. అందుకు సత్య, మేము అక్కడ ఉండము, కానీ వారం వారం మాత్రం వస్తూ ఉంటాం అని చెప్తుంది. అవునా, సరే అయితే నేను వస్తాను, కానీ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి నాలాగే ఎవరు లేరు, మరి వాళ్ళని తీసుకురావచ్చా అని అడుగుతాడు. అంత చిన్న వయసులో ఏ స్వార్థం లేకుండా పక్కవారి కోసం ఆలోచించే ఆ పిల్లాడిని చూస్తే ముచ్చటేసింది అందరికీ. సత్య, తప్పకుండా తీసుకురావచ్చు, మేము ఇక్కడే ఉంటాము, నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా అంటూ బాబుని పంపించేసి వాళ్ళు మాటల్లో పడ్డారు. కానీ సాగర్ మాత్రం ఏమీ ఆలోచించకుండా ఆనందంగా నవ్వుతున్నాడు. అది గమనించిన శశి, ఏమైంది సాగర్, ఎందుకా నవ్వు అని అన్నాడు. సాగర్, ఆశ్రమం శశి, ఆశ్రమం అని అంటాడు. శశి, అయితే అని అడుగుతాడు. సాగర్, మనం అన్ని చోట్ల వెతికాం కానీ ఆశ్రమంలో చూడలేదు కదా అన్నాడు ఆనందంగా. కార్తీక్, నిజమే రోయ్, ఆ ఆలోచనే రాలేదు మనకి, నిజమే, ప్రీతికి బాగా ఇష్టమైన ప్లేస్ అదే కదా, పైగా ఆ పిల్లలంటే ప్రాణం దానికి అని చెప్తాడు. శశి, అయితే ఇంకెందుకు ఆలస్యం, పదండి త్వరగా అని అంటాడు. సత్య, ఆ పిల్లలు వస్తా అన్నారుగా, తీసుకొని వెళ్దాం, ఎందుకంత తొందర అని అంటుంది. వీళ్ళు మాటల్లో ఉండగానే ఇంతకు ముందు వెళ్ళిన బాబు ఇంకో ఇద్దరిని తీసుకొని వచ్చాడు. వాళ్ళు రాగానే అందరూ ఆనందంగా ప్రీతి ఎప్పుడు డొనేషన్స్ ఇచ్చే అనాథాశ్రమానికి బయలుదేరారు. ఎందుకు సాగర్కి గట్టి నమ్మకం కలిగింది, మనసంతా తేలిగ్గా ఉంది, ఆనందంగా నవ్వుతున్నాడు చాలాసేపటి తర్వాత.
ఇంచుమించు అందరి పరిస్థితి అలాగే ఉంది. అరగంట ప్రయాణం తర్వాత ఆశ్రమం గేట్ ముందు ఉన్నారు అందరూ. సాగర్, కార్తీక్ మొహాలు తెలియడంతో అక్కడి సిబ్బంది దారి ఇచ్చారు. అలా నడుచుకుంటూ లోపలికి వెళ్తున్న వాళ్ళకి ఒక నవ్వు గట్టిగా వినిపించింది. ఆ నవ్వు వెంటనే అందరి మొహాల్లోకి నవ్వొచ్చింది. సాగర్, కార్తీక్, అది ప్రీతి నవ్వేరా, తను ఇక్కడే ఉంది అని అంటాడు. కార్తీక్, అవును సాగర్, సరే పద వెతుకుదాం అంటూ ముందుకి కదిలారు. అన్ని గదులు ఖాళీగా ఉన్నాయి. ఎక్కడ పిల్లలు కూడా కనిపించలేదు. ఇంతలో ఒక గదిలో నుండి పెద్ద పెద్ద అరుపులు, నవ్వులు వినిపించాయి. ఆ గది తలుపు కొద్దిగా మూసి ఉండడంతో మెల్లిగా తెరిచి చూశాడు సాగర్. ఆకాశమంతా విశాలమైన ఆ గదిలో తారాల మధ్య చందమామలా కనిపించింది ప్రీతి ఆ పిల్లల మధ్య. తన నవ్వు కూడా వెన్నెలని తలపించేలా ఉంది. ఆ గది అంతా పిల్లలు నవ్వులు, ప్రీతి నవ్వుతో నిండుకొని ఉంది. పిల్లలు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటే ప్రీతి చప్పట్లు కొడుతూ వారితో శృతి కలుపుతుంది. ప్రీతిని చాలా రోజుల తర్వాత చూడడం, అందులోనూ అంత సంతోషంగా చూడడంతో సాగర్ వాళ్ళందరికీ చాలా ఆనందంగా అనిపించింది. సాగర్ ప్రీతిని అక్కడ అలా చూడగానే క్షణం ఆలస్యం చేయకుండా వెళ్ళి తన కాళ్ళు పట్టుకోబోయాడు. కానీ ప్రీతి వెంటనే గమనించడంతో దూరం జరిగి పక్కకి నిలబడింది. ఏం చేస్తున్నారు సాగర్ అని అడుగుతుంది. క్షమాపణలు అడుగుతున్నాను అని సాగర్ చెప్తాడు. అప్పుడు ప్రీతి, అంత తప్పు మీరేం చేశారు? ఒకవేళ చేసినా మీ స్థానం ఎప్పటికీ నా హృదయంలోనే అని చెప్తుంది. ఆ మాటతో సాగర్ ప్రీతిని మనస్ఫూర్తిగా గుండెలకు హద్దుకున్నాడు. అంతకు మించి తనేం మాట్లాడలేకపోయాడు. సాగర్ ఏం మాట్లాడకపోయినా తన మౌనంలోని స్పర్శలోనే ప్రీతికి సమాధానం దొరికింది. ఇంటికి వెళ్దాం పద ప్రీతి అని సాగర్ అంటాడు. ప్రీతి, ఇంకా ఆ ఇంట్లో ఉంటే నా గౌరవం ఎక్కడ పోతుందో అని నేనుగా ఉండడం కోసమే అక్కడ నుండి వచ్చేశాను. మళ్ళీ అక్కడికి రావడం అంటే అని అంటుంది. సాగర్, దయచేసి అలా మాట్లాడకు ప్రీతి, నీ సంస్కారం ముందు ఓడిపోయాను. ఇక మీదట నీ గౌరవాన్ని తగ్గించే పని ఏది చేయను. ప్లీజ్ ప్రీతి, ఇంటికి వచ్చేయి అని అంటాడు. ప్రీతి ఏం మాట్లాడలేదు. ఆశ్రమంలో ఉన్న అందరినీ చెప్పేసి బయటికి వెళ్ళిపోయింది. వెనకాలే అందరూ వెళ్ళారు. కార్తీక్, ప్రీతి అలా సైలెంట్గా ఉంటే ఎలా అని అడుగుతాడు. అందుకు ప్రీతి, మాట్లాడి మళ్ళీ బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే మౌనంగా ఉండటమే మంచిది అని చెప్తుంది. అందుకు సాగర్, కానీ కొన్నిసార్లు పదాలలో అర్థం ఎంత లోతుగా ఉన్నా మౌనానికే పదునెక్కువ. నీ మౌనంలో పదును నా గుండెని చీల్చేస్తున్నట్లుంది ప్రీతి, ప్లీజ్ మాట్లాడు అని అంటాడు. ప్రీతి, ఏం మాట్లాడాలి మీతో? అనుమానం అనే విత్తనాన్ని నాటడమే ప్రమాదకరం అంటే మీరు దానికి నీరు పోసి పెంచి మహావృక్షం చేశారు. అందుకే నేనేం చెప్పినా మీకు అర్థం కాదనే మౌనాన్ని ఆశ్రయించాను అని చెప్తుంది. సాగర్, ఒక్కొక్కసారి నిశ్శబ్దం కూడా చాలా భయంకరంగా ఉంటుంది ప్రీతి. అలాంటి సమయంలో మాటలు బయటికి రావాలి. లేదంటే ఏ శబ్దం లేకుండానే గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇదంతా చేసింది ఆ నక్షత్ర వరుణ్లు. వాళ్ళే ఇలా నా మనసుని మార్చేసింది అని చెప్తాడు. అప్పుడు ప్రీతి, అంటే ఎవరో వచ్చి మార్చేస్తే మీకు నా మీద ఉన్న ప్రేమ మారిపోతుందన్నమాట. అసలు మీరు ఎప్పుడు వస్తారా, నన్ను ఎప్పుడు ఇంటికి తీసుకెళ్తారా అని ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా అని చెప్తుంది. సాగర్, అలా మాట్లాడొద్దు ప్రీతి, ఇంకెప్పుడు అలా జరగదు. మూర్ఖత్వంతో నా వ్యక్తిత్వాన్ని చంపుకున్నాను. నన్ను క్షమించు ప్రీతి దయచేసి అని అంటాడు. ప్రీతి, క్షమించే అంత పెద్ద తప్పు మీరేం చేయలేదు. ఇంకా క్షమించాల్సిన అవసరం ఏముంది అంటూ నవ్వేసింది. అమ్మయ్య, థ్యాంక్ యూ ప్రీతి అంటూ తనని దగ్గరికి తీసుకున్నాడు సాగర్. సత్య, ప్రీతి, నీకు ఇంకో విషయం తెలుసా? మనం ఇన్ని రోజులు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న అమ్మాయి ఉందిగా, తను ఎవరో కాదు, అంజీ చెల్లెలు అని చెప్తుంది. ప్రీతి, ఏంటి నిజమా అని అడుగుతుంది. సత్య, అవును ప్రీతి, ఈరోజే తెలిసింది మాకు కూడా. అంతేకాదు, పెద్దనాన్న శశి వాళ్ళు ఇంకా మీ అత్తయ్య వాళ్ళు అందరూ మీ ఇంటికే వచ్చేశారు తెలుసా. ఇక మీదట అందరం కలిసే ఉంటున్నామని చెప్పాడు బావ అని చెప్తుంది. మీ ఇల్లు ఏంటి అన్నాడు సాగర్ సత్య నెత్తి మీద కొడుతూ. సారీ బావా, మన ఇల్లు అంది సత్య నవ్వుతూ. సాగర్, అలా రా దారికి అని అంటాడు. ప్రీతి, సాగర్, అయితే అంజీ చెల్లికి కూడా ఎంతో కొంత ఇద్దాము. పాపం మన వల్లే కదా ఇంత జరిగింది అని చెప్తుంది. సాగర్, తప్పకుండా భార్యమని, నా ప్రాణానికి మరో రూపం. తనని అలా ఎలా వదిలేస్తాను? పైగా తప్పు చేసింది నేను. నా వల్లే చెడిపోయిన తన పెళ్ళిని మనమే మంచి సంబంధం చూసి దగ్గరుండి పెళ్లి చేద్దాం. అలాగే అంజీ పిల్లల చదువులకు అయ్యే ఖర్చంతా మనమే పెట్టుకుందాం. వారికి మంచి భవిష్యత్తు ఇద్దాం. అంజీ వాళ్ళని కూడా మన ఇంట్లోనే ఉండమందాం. నేను చేసిన తప్పుకి ఎంత చేసినా తక్కువే ప్రీతి అని అంటాడు. కార్తీక్,
వెరీ గుడ్ రా, మంచి నిర్ణయాలు తీసుకున్నావు అని అంటాడు. ప్రీతి, నిజం సాగర్, చాలా ఉన్నతంగా ఆలోచించారు అని చెప్తుంది. సాగర్, సరే ఇక వెళ్దామా అని అంటాడు. అప్పుడు కార్తిక్, మీరు వెళ్ళండి, నేను ఆ వరుణ్ గడి దగ్గరికి వెళ్ళి వస్తా అని అంటాడు. సాగర్, వాళ్ళు బయట ఉంటే కదా నువ్వు వెళ్ళి కలవడానికి అని అంటాడు. కార్తిక్, అంటే అని అడుగుతాడు. అప్పుడు సాగర్, ఆల్రెడీ కమిషనర్ గారికి ఫోన్ చేశాను, డాక్టర్ మిత్రాతో కేసు పెట్టించాను, తన పాపని కిడ్నాప్ చేసినందుకు. అంజి వాళ్ళ భార్యకి కూడా చంపుదామని బెదిరించారు, వాళ్ళతో కూడా కేసు పెట్టించాము. బెయిల్ కూడా ఇప్పట్లో రాకుండా చేశాను. కొన్ని రోజులు అక్కడ ఉంటే అన్నా బుద్ధొస్తుందేమో, అప్పటికి రాకపోతే చంపేయడమే ఈడియట్స్ని అని అంటాడు. కార్తిక్, ఇదంతా ఎప్పుడు చేసావురా అని అడుగుతాడు. సాగర్, కమిషనర్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పాను, ఇక అంతా ఆయనే చూసుకున్నారు, ఇంతకు ముందే ఫోన్ చేసి విషయం చెప్పారు అని చెప్తాడు. కార్తిక్, సూపర్ రా, రేపు ఒకసారి వెళ్ళి పలకరించి రావాలి అని అంటాడు. సత్య, బెంగ పెట్టుకున్నట్టున్నావు ఆ నక్షత్రం మీద అని అంటుంది. నిన్ను అంటూ సత్య చేయి వెనక్కి మడిచి పట్టుకున్నాడు కార్తిక్. అబ్బా వదులురా అంటూ సత్య తన చేయి విడిపించే ప్రయత్నంలో శశి ఉన్నారు. సాగర్, ప్రీతి హాయిగా నవ్వుకుంటున్నారు వీళ్ళని చూసి. ఇంతలో ప్రీతి కళ్ళు తిరిగి పడిపోబోయింది. అది గమనించిన సాగర్ ప్రీతి కింద పడకుండా పట్టుకున్నాడు. ఈ చర్యతో కంగారు పడిన కార్తిక్ సత్య చేయి వదిలేసి, ఏం జరిగిందో చూడు అన్నాడు సత్యతో. శశి నీళ్ళ కోసం ఆశ్రమంలోకి పరిగెట్టాడు. ఇంతలో ప్రీతిని చెక్ చేసిన సత్య షాక్ అయి కంగారుగా ప్రీతి చేయి వదిలేసింది. సత్య, ఏమైంది అని సాగర్ అడుగుతాడు. సత్య, బావా అది ఏమీ లేదు బావా అంది దీనంగా మొహం పెట్టి. కార్తిక్, ఒసే చెప్పు త్వరగా, టెన్షన్ పెట్టకు అని అంటాడు. ఇంతలో శశి నీళ్లు తెచ్చి ప్రీతి మొహం పైన చిలకరించడంతో ప్రీతి స్పృహలోకి వచ్చింది. మెల్లిగా లేచి కొన్ని మంచినీళ్లను త్రాగి ఏమైంది అంటూ అందరి మొహాలు చూసింది. సాగర్, సత్య చెప్పు ఏమైందో అని అడుగుతాడు. సత్య, చెప్తాను కానీ చెప్పిన తర్వాత ఒకసారి ప్రీతిని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది అని చెప్తుంది. సాగర్, సత్య భయంగా ఉందిరా, ప్రాబ్లం ఏంటో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు సత్య, ఏమీ లేదు బావా, నువ్వు కొత్త పోస్ట్లోకి వెళ్ళబోతున్నావు అని చెప్తుంది. సాగర్, అంటే అని అడుగుతాడు. సత్య, నువ్వు తండ్రివి కాబోతున్నావు అంటూ గట్టిగా అరిచి చెప్పింది. ఇంతలో శశి ద్వారా విషయం తెలుసుకొని బయటికి వచ్చిన ఆశ్రమం వాళ్ళు సత్య మాటలు విని చప్పట్లు కొట్టారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియకపోయినా పిల్లలు కూడా చేతులు కలిపారు. అక్కడి వాతావరణం క్షణాల్లో సందడిగా మారిపోయింది. సాగర్ కంట్లో నీళ్లు తిరిగాయి. కార్తిక్ పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. కానీ వీరంతా నిబ్బరంగా ప్రీతి ఉండలేకపోయింది. సత్యని పట్టుకొని ఏడ్చేసింది. కానీ అవి ఆనంద బాష్పాలే కావడంతో ఎవరూ అడ్డు చెప్పలేదు. కార్తిక్ సత్యతో, మరి ఎందుకే గుడ్ న్యూస్కి కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటూ షాక్ ఇచ్చావు అని అడుగుతాడు. సత్య, షాక్ ఏముంది, చెకప్కి తీసుకెళ్ళాలి కదా అంది భుజాలు ఎగరేస్తూ. భయపెట్టేశావు సత్య అంటూ సాగర్ కూడా నవ్వేశాడు. ఇక ఆశ్రమం వాళ్ళని లోపలికి వెళ్ళిపోమని, వారితో పాటు ఇంతకు ముందు సత్య వాళ్ళు తీసుకొచ్చిన పిల్లల్ని కూడా అప్పగించి రేపొచ్చి ఫార్మాలిటీస్ చూస్తామని వారిని లోపలికి పంపించేశారు. కార్తిక్, అయితే నేను మామని కాబోతున్నానన్నమాట అని అంటాడు. అందుకు సత్య, అవును కార్తిక్ మామ అని అంటుంది. కార్తిక్, పో సత్య పిన్ని అని అంటాడు. అందుకు సత్య, ఏయ్ పిన్ని గిన్ని అన్నావంటే కొడతాను, అసలే పెళ్ళి కూడా కాలేదు, అప్పుడే పిన్ని అంటే ఎలా అని అంటుంది. వీళ్ళ గొడవలో వీళ్ళు ఉండగా సాగర్ ప్రీతి దగ్గరికి వెళ్ళాడు. చాలా ఆనందంగా ఉంది ప్రీతి, మాటల్లో చెప్పలేను అని చెప్తాడు. ప్రీతి, నాకు కూడా సాగర్ అని అంది. ప్రీతి మొహాన్ని చేతిలోకి తీసుకుంటూ ప్రేమగా నుదిటిని ముద్దాడాడు సాగర్. ప్రీతి కూడా నవ్వేస్తూ సాగర్ గుండెల మీద వాలిపోయింది. వీరి మధ్య నేనెందుకు అన్నట్టు చంద్రుడు కూడా మబ్బుల చాటుకి చేరిపోయాడు. ముక్కోటి దేవతలు వీరిని ఆస్వాదిస్తున్నట్లు అక్కడున్న చెట్టు పువ్వులు వీరిద్దరి మీద అక్షింతలులా పడుతున్నాయి. వీరిద్దరిని చూస్తూ కార్తిక్ వాళ్ళు చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నవ్వుకున్నారు. వారిని చూసి సాగర్ ప్రీతులు కూడా హాయిగా నవ్వేశారు. ఇంతటితో కథ ముగిసింది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రేఖా కొండేటి గారు ఫర్ రైటింగ్ దిస్ అమేజింగ్ స్టోరీ.